జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను మనం వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. ఓర్పు గలవారి హృదయం విసిగి ఒక్కసారి సహనాన్ని కోల్పోతే వారు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రశ్నించే హక్కు, జవాబు చెప్పే బాధ్యత రెండూ ఉన్నప్పుడే బంధం కలకాలం కొనసాగగలదు. మీ తోటి వారికి కష్టం వస్తే హేళన చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చు. మర్చిపోకండి, ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. మనకు శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నాం అని కాదు, నిజాలు మాట్లాడుతున్నాం అని అర్థం. విజయంలో కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం తెలుస్తుంది. అపనమ్మకముతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండటం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. శ్రమను ఆయుధంగా, సమయాన్ని వారధిగా చేసుకుంటేనే విజయానికి సారథిగా నిలుస్తావు. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మాట ఇవ్వటం మంచినీళ్లు తాగినంత సులభం, నిలబెట్టుకోవటమే నీళ్ల మీద నడిచేంత కష్టం. అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు నిలబెట్టుకునే కెపాసిటీ మీలో ఉందో లేదో చూసుకోండి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఈ ప్రకృతిలో లేదు. దేవుడు పరిష్కరించలేని సమస్యలు ఒకవేళ ఈ సృష్టిలో ఏర్పడే అవకాశం ఉంటే దేవుడు ఈ సృష్టి చెయ్యకపోవును. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.